దేవుడు ప్రభు కృపను బట్టి 2012 నుంచి 2015 అంటే 12 నుంచి లేకపోతే 17 5 సంవత్సరాల కాలంలో దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడినటువంటి యొక్క విషయం ఇదే. ఏది అని అంటే ఈ మాట మాట్లాడాడు. కనుకనే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. చదవండి, ఆ ఓడ ఎట్లా కట్టాలో 16 వచనం చదవండి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. మేము దేవుని మందిరం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. దేవుని మందిరం మాకు లేదు. మేము ఇట్లాంటి ఒక షామియానా వేసుకొని ప్రతి ఆదివారము ఈ షామియానా కింద మరి పరిచర్య చేస్తూ ఉండేటువంటి వాళ్ళం. అది 2012 జనవరి ప్రాంతంలో. 2012 జనవరి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాం. 2012 మార్చిలో దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చాడు. నాకు ఒక సందర్భాన్ని నిర్గమకాండంలోంచి చూపించాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పడానికి సమయం లేదు కాబట్టి చెప్తుంటున్నాను, అంత క్లుప్తంగా చెప్తాను. నీకు ఒక స్థలం ఇస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగు అని చెప్పాడు. వాళ్ళ విశ్వాసుల ఇల్లు అది. దాదాపు 10 సెంట్ల స్థలంలో వారి ఇల్లు ఉంటుంది. ఇల్లు దాదాపు ఒక 6 సెంట్ల స్థలంలో ఇల్లు ఉంటుంది. చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంటి పైన చిన్న రూమ్ ఉంటుంది. అంటే 14 అడుగుల నుంచి 10 అడుగుల వెడల్పులో ఉండేటువంటి ఒక చిన్న రూమ్ ఉంటుంది. అవి 2 రూములుగా చేయబడింది. మీరు వెళ్ళి ఆ ఇంటి ముందు ఖాళీ స్థలం చాలా ఉంది. ఆ ఇంటిని అడగండి, మీరు ఈ షామియానా కింద ఉండొద్దు అని ప్రభు నాతో మాట్లాడాడు. నేను వెళ్ళి అడిగాను. దేవుడు నాతో మాట్లాడాడు, ఆ పైన ఉన్నటువంటి ఇంటిని మేము ఉండడానికి మాకు బాడుకి ఇస్తారా అని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఆ అబ్బాయిని అడిగి చెప్తాము అన్నారు. 2 దినాల తర్వాత వాళ్ళు నాతో మాట్లాడి నన్ను పిలిచారు ఇంటికి. నేను వెళ్ళాను. వెళ్తే అన్న ఇస్తారంట, కానీ ఒక కండిషన్ మీద ఇస్తారు అని అన్నాడు. నాకు అర్థం కాలేదు. సరే, ఏం కండిషన్ పెడతారో, ఈ కండిషన్కి మనం ఇక్కడ ఎట్లా ఉండాలో, ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ ప్రార్థన చేసుకొని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అమెరికాలో ఉండేటువంటి మా అబ్బాయి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా మీరు అక్కడ ఉండేటికంటే, అంటే మీరు మాకు రెంట్ ఇవ్వకుండా మీరు ఉండేటికంటే మీరు దాంట్లో చేరచ్చు. అది కండిషన్. మీరు మాకు రెంట్ ఆఫర్ చేయకూడదు, ఒక్క నయా పైసా కూడా ఆఫర్ చేయకూడదు. సో అద్భుతంగా దేవుడు మాకు ఆ స్థలాన్ని ఇచ్చాడు. 6 సెంట్ల స్థలములో ఇంచుమించు ఒక సెంటు స్థలము ఒకవేళ ఇల్లుంటే మిగతా 5 సెంట్ల స్థలము మరి ఖాళీగా ఉంది. దేవుడు నాకు చెప్పాడు, అక్కడ ఒక రేకుల షెడ్ వేయమన్నాడు. వేసాము. అక్కడ దాదాపు 3 సంవత్సరాల కాలం మేము ఆ యొక్క స్థలంలో ఉంటూ వచ్చినాం. అప్పుడు దేవుడు మాకు 55 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఒక స్థలం ఇచ్చాడు. 7 సంవత్సరాల కాలంలో 212 నుంచి 217లో ఈ మాట ప్రభు నాకు వాగ్దానం చేశాడు. నోవాహు ఓడ కట్టినట్టుగా 3 అంతస్తుల బిల్డింగ్ నువ్వు ఇక్కడ కట్టు అని. దేవుని మహిమ కొరకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆ మందిరము 106 అడుగుల పొడవు ఉంటుంది, 47 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ మందిరాన్ని దేవుడు నోవాహు ఓడ కట్టినట్టు 3 అంతస్తులు కట్టు అన్నాడు. దాదాపు 2.5 కోటి రూపాయలు ఖర్చు అయింది. సంఘంలో కానీ బయట కానీ దేవుని మందిరం కడుతున్నాము అనేటువంటి మాట కూడా మేము చెప్పలేదు, ఎవరిని అడగలేదు. ఎంత అద్భుతంగా దేవుడు సహాయం చేశాడో. 2015 సంవత్సరానికి మందిరం కట్టడం 2వ ఫ్లోర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. 2017 సంవత్సరానికి
థర్డ్ ఫ్లోర్ అయిపోయింది, అంటే 2వ అంతస్తు అయిపోయింది, అంటే అలాగున్న అంతస్తు అయిపోయింది. ఈ 3 ఫ్లోర్లతో ఉండేటువంటి ఆ బిల్డింగ్ని కట్టడానికి ఇంత విస్తారమైనటువంటి మనీని ఆయన ఇచ్చాడు, మనుషులను ఆయన ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మళ్ళీ ఏమి ఇచ్చాడు చెప్పండి? మూడు ఎంలు. ఒకటి ఏం చెప్పండి? ఒకటి మనుషులు, ఒకటి డబ్బు, మూడవది మెటీరియల్. ఈ మూడింటిని దేవుడిచ్చి అద్భుతమైనటువంటి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటకి లోబడడం. నోవాహుకి పనికి చేయాలి అంటే చాలా పెద్ద పని కావాలి. ఇప్పటికీ చాలామంది వచ్చారు, ఎంతోమంది వచ్చారు, దైవ సేవకులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. అన్న దీనికి బ్లూ ప్రింట్ ఎవరిచ్చారు? ఈ ప్లాన్ ఎవరిచ్చారు? ఈ ప్లాన్ ప్రకారం కట్టమని మీకు ఎవరు చెప్పారు? ఇట్లాంటి ఏర్పాట్లన్నీ చేయమని మీకు ఎవరు చెప్పారు అని ఒక్క ఇంజనీర్ కూడా ప్లాన్ ఇవ్వలేదు. ఆ ప్లాన్ అంతా కూడా దేవుడు నాకు ఎలాగో చెప్పాడో అట్లాగే ఎక్కడ బాత్రూమ్లు పెట్టమన్నాడో అక్కడ బాత్రూమ్లు పెట్టాము, ఎక్కడ గెస్ట్ రూమ్లు కట్టమన్నాడో అక్కడ గెస్ట్ రూమ్లు కట్టాము, ఏ వైపు నుంచి మెట్లు పెట్టమన్నాడో ఆ వైపే మెట్లు పెట్టాము, ఏ వైపు నుంచి ర్యాంప్ పెట్టమన్నాడో ఆ వైపు నుంచే ర్యాంప్ పెట్టాము. ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, దేవుని మందిరం ఇలా కట్టమని ఎవరు చెప్పారు మీకు అని. నోవాహుకు కూడా ఎవరు ప్లాన్ ఇలే, ఎవరు బ్లూ స్కెచ్ లేకపోతే బ్లూ ప్రింట్ ఇలే, ఏ మనుషులు ఆయనకు వచ్చి సహాయం చేయలే, లేకపోతే ఏ విధమైనటువంటి డబ్బులు ఇవ్వలేదు. నోవాహు ఎవరిని అడగలేదు. అది మరి ఏ విధంగా మరి అక్కడ అంత పెద్ద ఓడ కట్టబడింది అంటే, ప్రియమైన వారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరం కట్టేటప్పుడు నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి. మొట్టమొదటిగా విశ్వాసుల దగ్గర నుంచి సమస్యలు వచ్చాయి. తర్వాత బయట చూసేటువంటి వారికి, వచ్చిన దైవ సేవకులు ప్రార్థన చేసి వెళ్ళినటువంటి వారికి అందరికీ సందేహం ఏమిటంటే, 106 అడుగుల పొడవు 47 అడుగుల వెడల్పు ఉండేటువంటి ఈ యొక్క మందిరాన్ని కట్టేదానికి, పునాది వేయడానికి జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే, ఇలా చేస్తుంటున్నప్పుడు మాకు ఒక ఇంజనీర్ ఆయన తెలుసుకొని ఫోన్ చేశాడు. అన్న, మీరు ఇట్లా మందిరం ప్లాన్ చేస్తున్నారంట, మీరున్నటువంటి ప్లేస్ నాకు తెలుసు, ఆ మందిరాన్ని మీరు కట్టాలి అంటే మీరు ఎంత లోపలికి వెళ్ళినా కూడా హార్డ్ రాక్ రాదు, మీరు అక్కడ పునాది వేయడానికి కుదరదు, కాబట్టి మీరు పని చేయాలి అని ఆయనే ఫోన్ చేశాడు. మీరు అక్కడ చేయాల్సిన పని ఏంది అని అంటే, దాదాపు మీరు కొంచెం గట్టి స్థలం దొరుకుతుంది అనేంతవరకు లోపలికి వెళ్ళండి అన్నాడు. 13 అడుగుల అంటే 13 అడుగుల లోపలికి వెళ్ళిన తర్వాత మాకు కొంచెం హార్డ్ అనిపించింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆ స్థలం మీద మీరు 2 అడుగుల ఎత్తున కడ్డీలు కాంక్రీట్ వేసి మీరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, అంటే 106 అడుగుల పొడవు 47 అడుగుల వెడల్పులో మీరు మొత్తం కాంక్రీట్ పోయండి అన్నాడు. 13 అడుగులు పైకి వచ్చేటప్పటికి 25 lakhs అయింది. అంటే బేస్ మట్టం లెవెల్కి వచ్చేటప్పటికి, భూమి స్థాయికి వచ్చేటప్పటికే 2 లక్షల పైన, 20 లక్షల పైన, 25 లక్షల వరకు ఖర్చు అయింది. ఇవన్నీ చెబుతుంటే మనకేమనిపిస్తుంది అని అంటే, దేవుడు ఎన్ని చేస్తాడా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీతో ఆయన చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పునది చేయుడి. నాకు ప్రభు నాకు ఇచ్చిన తలపు మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. నోవాహు ఎవరిని కాంటాక్ట్ చేయలేదు, నోవాహు ఏ మనిషిని కలుసుకోలేదు, నోవాహు ఏ మనిషిని దగ్గరికి వెళ్ళి సలహా అడగలేదు, ఏ మనిషిని డబ్బు అడగలేదు, ఏ మనిషినైనా వచ్చి నాకు సహాయం చేయమని అడగలేదు, లేకపోతే నేను ఏం చేస్తూ వచ్చింటాడు అనేటువంటి ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తుంటే, ఈ విషయం అంతా కూడా దేవుని చేతనే నడిపించబడ్డాడు. ఈ 3 అంతస్తుల ఈ యొక్క
ఓడ కట్టడానికి అవసరమైనటువంటి తలుపు ఎక్కడ పెట్టాలి, కిటికీ ఎక్కడ పెట్టాలి, ఎలాగున్న దాన్ని అమర్చాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏం చేసేవాడు అంటే ప్రతి దినము దేవునితో గడపడం ద్వారా నేర్చుకున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, గత రాత్రి అంతా నిన్నటి దినమంతా నేను దేవునికి లోబడి ఉండండి, దేవుడికి లోబడి ఉండడం ద్వారా, దేవుడు చెప్పిన మాటని చెప్పినట్టుగా చేయడం ద్వారా దేవుడు మన సమస్త కార్యాలు నెరవేరుస్తాడు అని జ్ఞాపకం చేశాను కదా. దేవునికి లోబడి ఉండుట అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి? దేవునికి లోబడి ఉండుట అంటే మీరేమనుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా? చెప్పమ్మా, దేవుని మాట వినడం అని. రైట్, మంచిది. కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మాట వినడం కాదు, దేవునికి లోబడి ఉండండి అంటే యేసయ్య చేసినట్టుగా మీరు చేయండి అని అర్థం. దేవునికి లోబడి ఉండండి అనే మాట అర్థం ఏంటంటే యేసయ్య చేసినట్టుగా మీరు చెయ్యండి అని అర్థం. యేసయ్య ఏం చేసేవాడు? ఈ భూమి మీద ఇంత గొప్ప పరిచర్యని ఆయన 3.5 సంవత్సర కాలంలో నేను సంపూర్తిగా నెరవేర్చాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఆయన అదే చెప్పాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను అని తండ్రితో చెప్పాడు. ఎలా చేయగలిగాడు? భూమి మీద ఆయనకి ఇచ్చిన పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాను, నేను మహిమపరిచాను అని ఎలా చెప్పగలిగాడు అంటే ఒకటే విషయం. చదువుతారా? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగానే ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అది ఆయన చేసిన పని. 3.5 సంవత్సర కాలంలో ఆయన చేసిన పని ఏంటి అని అంటే ఇది. ప్రతి దినము దేవుని చేత సంభాషించబడేటువంటి గొప్ప అనుభవాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు.